బిర్యానీ వీడియో ఆన్ చేసాడే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ ఏంటంటే ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఫోన్ చూసాడు నాకు తెలిసిందేసేపు ఫోన్ దాపెట్టిన. పాప మాకు శ్రీధన్ బాబు గుడ్ బాయ్. మా పాప పుట్టిన తర్వాత మా శ్రీధన్ బాబు మస్తు కూర్చోబెట్టుకోవాలన్న దేనికైనా. ఇప్పుడు వీడు కూర్చోబెట్టుకుంటే మా పాప ఎట్లా అరుస్తుందో వాళ్ళన్న చెల్లమ్మని అవుతుంది. అయితే రేపు మా అక్కది సంవత్సరికం ఉంది, అందుకోసానికి మేమైతే ఈరోజు ఊరొచ్చాము. ఇప్పుడైతే మా పిల్లలు పడుకోబెట్టి పెయింట్ వేయాలని చూస్తున్నాము, కానీ ఆ పిల్లలు అసలు పడుకోవట్లేదు. నిన్నమ్మని అయితే తొందర పడుకుంటారు. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి పని ఎక్కువ ఉంది, అందుకోసానికి అసలు పడుకోవట్లేదు. ఇంకా నైట్ అంతా నాకు తెలిసి పెయింట్ వేసేదే ఉంటుందేమో. వీళ్ళు పడుకోబెడితే కొంచెం మంచిగా వేయచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అంటే వీళ్ళు అస్సలు పడుకోవట్లేదు. ఎప్పుడు పడుకుంటారో ఏమో. వీళ్ళు పడుకోవడం వరకు 12 అవుతుందేమో నాకు తెలిసి. మావాడేమో ఎప్పుడు పెయింట్ బాక్స్ మూత తీద్దామా ఏద్దామా అన్నట్టుండు. ఇంకోటి ఏంటంటే ఇగో మా శ్రీధర్ బాబు కూర్చోబెట్టుకున్నందుకు ఈమె ఏడుపు మొత్తం. కానీ నువ్వు కూర్చున్నందుకు ఏడుతుంది చెల్లెమ్మ. నువ్వు అని ఇప్పటిలాగా అన్నయ్య అన్నాడు అట్లానా అట్లానా. నవ్వలేక ఏడవలేక కొద్దిగా నవ్వు అను నువ్వు అను. అయితే ఇంకో విషయం ఏంటంటే రేపు మా శ్రీధన్ బాబు బర్త్డే కూడా. అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 23 రోజే మా అక్క చనిపోయిందంటే. మా అక్క అంటే మా మేనత్ అన్నట్టు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. లాస్ట్ ఇయర్ మా శ్రీధన్ బాబు బర్త్డే రోజు. ఏందన్నా నువ్వు అను ఇట్లా అనాలా నీకు అదనా ఎట్లా ఇట్లా అనా. అగో ఫోన్ ఇవ్వాలా? ఫోన్ ఇస్తే ఏం చేస్తావు నువ్వు? ఫోన్ ఇస్తే ఏం చేస్తావమ్మా? గోకు ఆ బ్రష్ తీసుకొని గోకనా, పేట వేసి బ్రష్ తీసుకొని గోకనా. ఎడబెట్టి డాడీ తెచ్చి అవి నానాలి అనుకోసేపు, అందుకోసానికే బకీట్లో పెట్టాను. అవి నీకా ఇంకో మా వాడికి ఏం చేసి ఈమె కట్ చేయాలి. ఈయనకు దుద్ద పెట్టి గోక్తే ఈమె కూడా అదే పని. ఏంటిది నువ్వు కూర్చున్నందుకు అవే ఏడుస్తుంది కదా చెల్లెమ్మ. పాప కోసేపు కూడా కూర్చొని ఎందుకన్నా అన్నయ్యని. ఇగో ఈమె కూర్చోవాలి ఇప్పుడు. ఈ బెడ్షీట్ ఇవే కూర్చోను. ఒక్కొక్కసారి మా శ్రీధన్ బాబుని అయితే మస్తు బాధ అనిపిస్తుంది నాకు. అంటే మా బుడ్డది పుట్టిన తర్వాత మస్తు మిస్ అయ్యాను బంగారు కొడును. లేక కొద్దిసేపు కూర్చుంటే ఇక అరుస్తూనే అదే మమ్మీ అని. నీకు ఇవ్వాలా ఫోను? నీ టీతు చూపి ఇగో ఈడ మొత్తం గిచ్చి పెడతా చూడు. ఇవన్నీ గోరు గీతలు ఇవి వేయడానికి ఇంకా కరుస్తుంది మీద. వాడి కరిస్తే బాబు 10 ఇంజక్షన్లు ఇచ్చినట్టు ఉంటుంది. ఏడా నీకు చూస్తాం. ఈమెకే ఎవరు గిచ్చుతారా? ఈమె అందరికి గిచ్చుతుంది కరుస్తుంది. ఈమె గిచ్చే మానవులు ఇంకా ఉంటనే లేదు. నీ గొలుసే రమ్మ ఇంకోటి. అయ్యో గొలుసు లేదు నీది. నేను ఇష్టమా? ఇది ఉంది ఇది లేదు గొలుసు. నిద్దేది అయ్యో ఏడబడిద్దే. సేమ్ పాపలాగుంది చూడు. సేమ్ పాపలాగుందిగా చెల్లెమ్మ. పాపనా? అందుకనే స్వెటర్ వేసుకుని పాపలాగుంది. స్వెటర్ వేసుకున్నది కాబట్టి కదా. నాన్న నీ బర్త్డే ఎప్పుడు చెప్పు? సండే కదా, సాటర్డే కదా. ఎప్పుడు? సాటర్డే. మరి నువ్వు పెద్ద మమ్మీకి స్మైల్కి మామయ్యకి అందరు చెప్తావా రమ్మని? ఏమని చెప్తావు? ఎప్పుడు రమ్మంటావు? నువ్వు చెప్తావా? ఏమని చెప్తావు? బబే అటావు. ఇంకా కీర్తక్క వాళ్ళకి శివన్న వాళ్ళకి చెప్తావా? ఫోన్ చేసి చెప్తావా? బర్త్డేకి రారని చెప్తావా? మళ్ళా నువ్వు కేక్ ఇస్తావా? నీ బర్త్డే ఎప్పుడమ్మా? బజ్జే. ఎప్పుడు బజ్జే? కచ్చి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కచ్చి అను అనమ్మ. డాడీ కచ్చి అను కచ్చి అను కచ్చి డాడీ. సరేనా? డాడీ నిన్ను షాప్ దగ్గర తీసుకోవలేదు కదా, కచ్చి మమ్మీ. మొత్తం బాగా మొత్తం ఫోన్ చేతికి నెత్తంతా అయిపోతుంది నెత్తంతా కదా. పడుకోబెట్టి పెయింట్ ఏదవట వాళ్ళు అస్సలు పడుకోవట్లేదు, ఇంకా వాళ్ళు పడుకోవట్లేదు, ఇక లేట్ అయ్యేటట్టుంది అనేసి మా ఆయన మొత్తం తీస్తున్నారు. మా శ్రీధర్మ ఫస్ట్ బర్త్డేకి వేయించినాయి ఇవి 12 monthsవి, పుట్టినప్పటి నుంచి మొత్తం ఇవి. అది నవ్వును మెత్తగా, సరేనా? అప్పుడు వేసినప్పుడు నువ్వు ఒక్కనే వేసినావు కదా సార్కు. నేనున్నా ఇంతకు వేసినావు అంటే ఇట్లా కాల్సందులో పెట్టుకో జరగకుండా. రాయదేనా శ్రీధర్ బాబు? పడుకోరాదుగా పైకి అప్పుడు క్లే అయిపోతుంది చూడు, అట్లా మొబైల్ చూసినప్పుడు అట్లా అయిపోతుంది. ఫస్ట్ బ్లూ కలర్ ఉండే, ఇప్పుడు పింక్ తీసుకొచ్చినాం మేము. డిఫరెంట్గా ఉండాలి, ఎప్పుడు ఒకటే ఉంటే బాగుంటుంది. ఇదేంటిది మూతనా? దాంతో ఏం చేయాలి దానికి. ఈ కలర్ ఎట్లుంటుందో మొత్తం వేసినాక. అమ్మో బాబుడికి ఇష్టం మొత్తం కొంచెం తినిపిస్తేవాడు కాడ. వీళ్ళకి చలి లేదు, ఏ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒక కింద వస్తుంది ఉదయం వస్తే. అమ్మ ఏం చేస్తున్నావు కదా? ఇక్కడ దగ్గర పెట్టలేదు కదా చలి. ఫస్ట్ సార్ వేసా కెమికల్ ఇస్తారా అంటే అంటాడు కదా. జరగమని అన్నాయని ఇవేమ్మా జరగమను. ఓ పిల్ల ఏంటికి కానీ కదా ఇస్తారా? ఎందుకు డబ్బా ఇట్లా నేను కింద పడితే ఇష్టం ఉండదు, ఏదో ఏమో అలా కింద పడ్డదంట. తీసుకొచ్చి పైన పెట్టిన దగ్గర కుట్టలేదు. అదే ఉంది దానికన్నా మంచిగా ఏం లేవు అటకెళ్ళిగా. అది లీటర్ బరాబర్ ఇదే 2 లీటర్లు కదా. సరే పోయి తాగుపోయినా వద్దు, ఒకసారి ఇట్లా చూసి పోయడం బెటర్. ఇంకా అదే వాటర్ వస్తే అయితే మంచిగా ఉంటుంది. కింద పడుతుంది దగ్గర పెట్టుకోవాలి. వేసిన కదా ఇక్కడ సంతోషం చూసుకోండి. ఇట్లా అప్పుడు ఎట్లా కానీ ఇప్పుడు గుర్తుందా నీకు? దీంతో వచ్చి వస్తుంది. ఇదే తెచ్చుదా బ్లూ కలర్. మొత్తం మీద అయితే మా పిల్లలు పడుకున్నారు, కానీ ఈ కలర్ ఎంతసేపు వస్తే కరెక్ట్ 11 అవుతుంది. నాకు తెలిసి మా టైం 1 2 ఇదంతా అయిపోయే వరకు. ఈ కలర్ అయితే సెట్ అయిందా లేదా అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ స్కై బ్లూ కలర్ ఉండే, తర్వాత మేము ఏదో ఆలోచన డబ్బులు అంటే పింక్ కలర్ తెచ్చినా కొంచెం డిఫరెంట్గా ఉండాలని. ఈ మూల వరకే సగం బకెట్ అయితే అయిపోయింది. తెచ్చింది ఒక బకెటే, అంటే పెయింటింగ్ మీద అంత అవగాహన లేదు కాబట్టి కదా అట్లా లేదు సార్. ఇప్పుడు మంచిగా వస్తుంది మేడం, ఇక్కడ అక్కడ వచ్చింది కాబట్టి అంత మంచిగా లేదు. పైకి అడగకి కానీ అట్లే ఆ రోజులతో నేను రోజుకుంటే అవుతాను దీంతో కాదు. కానీ అప్పుడు ఒకటప్పుడే అప్పుడు కలర్ కూడా వేరే కలర్ ఉన్నది, బాగా పట్టింది అప్పుడు కలర్. బాగానే ఉంది ఇప్పుడు.
ఈడ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో ఇంకా అక్కడే ఫస్ట్ అది వెళ్ళిన తర్వాత మనకు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది అప్లై చేయొచ్చు. ఇక ఈ మూలకే మొత్తం నాకు అనిపించింది. మనం ఎక్కడ ఫోన్ మాట్లాడుకుంటా ఆడ ఉన్నాయి కింద పడేసా పిల్లలు వేసి ఒక్కరిని వేసి అయిపోవాలి. నీకు ఇప్పుడే వస్తుంది నాకేం వస్తలేదు. వేసా కొంచెం అది కిందికి మొత్తం పడిన తర్వాత ఆ ప్లేస్లో ఉన్నది అనుకుంటుంది తిమ్మచ్చిన కదా ఎక్కువ పడతలేదు. అర్ధరాత్రి మా పెయింటింగ్ కష్టాలు నావి కాదు మా ఆయన అక్కడే కష్టపడతాను. ఫోన్లో అయితే మంచిగా అనిపిస్తుంది. నువ్వు సాటిస్ఫాక్షన్ కావాలంటే ఫోన్ లేదు. నైట్ పూట కష్టం బావా. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏడా ఉన్నావు? ఇప్పుడు పెయింట్ ఎందుకు వేస్తున్నావు నువ్వు? అంటే రేపు బర్త్డే రిక్కీ గాంధీ ప్లస్ ఇంకేంటి మనకు ఒకటి హ్యాపీ మూమెంట్స్, ఇంకా సంతోషకరమైన రోజు, ఇంకోటి ఏంటిది బాధాకరమైన రోజు. రిక్కీ గారి బర్త్డే, ఇంకోటి మా ఆయన కొంచెం ఎమోషన్ అవుతాడు చెప్పడానికే. మా అక్క కూడా మమ్మల్ని విడిచిపెట్టి పోయిన రోజు లాస్ట్ ఇయర్ ఈ టైం అంటే ఈ టైం వరకు వీళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా అంటే కరెక్ట్ ఈ టైంకే మా సిద్ధన్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడారు అన్నమాట. విషెస్ బర్త్డే విషెస్ చెప్పారు. అవతల అయితే కొంచెం ముందు పిల్లలు పడుకున్నారు అనేసి అవతల వేయలేదు. ఇక్కడ వేసిన తర్వాత పిల్లలు ఇంతలో పడుకోబెట్టి నేను కింద పేపర్లు వేసిన మొత్తం కింద పడి మొత్తం గలీజ్గా అవుతుంది. ఈ పని అయితే ముందే చేయాల్సిందే కానీ అప్పుడు ఆలోచన అమ్మ 2 అవుతుంటాయేమో. పైన బిందెలు మా పెళ్ళికి వచ్చినాయి. ఆ గిన్నె నా శ్రీమంత్ అంది. ఆ నల్లడబ్బ కూడా పెళ్ళివే. ఈయన కూడా పెళ్ళికి వచ్చిండే. థమ్స్అప్ ఉంది, సాయంత్రం థమ్స్అప్ తెచ్చుకున్నాం. 2 అయితే టైము పొద్దుగాల కాకపోతే థమ్స్అపే వస్తుంది బయటికి పోతాం. అలాగ ఉంది తాతవా అదే ఆడవారు కదా మంచిగా వస్తుంది కదా ఇప్పుడు. ఎందుకు కింద ఎందుకు అట్లా వచ్చింది? బయటకి వస్తుందా? బయటకి వచ్చా కింది వరకు అక్కడ వేయడానికి రాదా? నిద్ర వస్తలే నీకు? 2 అయితే టైం పాప ఇలా పొద్దంతా తిరుగుడే అయ్యింది. ఇప్పుడు నైట్ అసలు రేపు పొద్దుగాల వల్ల సాంబాటికి బండి మీద అవుతుంటే కళ్ళు మూసుకుని తెరుచుకుంటుంటా. నువ్వు అంటే పెయింట్ వేస్తున్నావు కాబట్టి నిద్ర అవుతుంది. మరి నేను ఎందుకు మెలకుతో ఉండాలి? కాదు నీది. నేను అనుకో నీకు కూడా నిద్ర పంపిస్తుంది వేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉన్నది నీకు. నేను జోలు పెడుతున్నాను నీతోటి కాబట్టి చేస్తున్నావా మాత్రం. లేదనుకో ఈ దేవుళ్ళ దగ్గర పొద్దుగాల వేస్తావా? స్నానం చేయలేదు మళ్ళా అంటే మళ్ళీ ఈరోజు తెల్లారింది కదా అందుకోసం. అందుతుందా అంత వీడికి కొంచెం దగ్గరికి వేసుకుని అందుకుంటా అంతది. బా చాలా గ్రేట్ నువ్వైతే. చలికి పెదవులు మస్తు వలుగుతున్నాయి. ముళ్ళుతో తీయాలంటారు కదా, నాకు మస్తు జలుబు అయింది. అందుకే చల్లదనంతోనే తీస్తుంటున్నాను. జలుబు తక్కువ వేసుకుంటాను. అట్లే వదిలేయి మరి.
ఇట్లానే అనుకునే వాడు పెయింటింగ్ ఇచ్చిన నాకు అర్థమైంది. ఇట్లా వదిలేసి వస్తాను. ఒకసారి ఇట్లానే మళ్ళీ బబుల్స్ లాగా వచ్చినాయి కదా ఫస్ట్, ఇప్పుడు వస్తలేవు కదా. ఎందుకు అంటే చిక్కగా ప్లేస్ అవతల కొంచెం. మా ఆయన అయితే నైట్ అంతా ఇక పెయింట్ వేసుకుంటూనే ఉన్నాడు. తెల్లారిపోయింది, అస్సలు నిద్ర లేదు. ఇంకా నైట్ అయితే పెట్టుకున్నాము మేము. ఇంకా అన్నం ఉండే చికెన్ కూడా వేసి అంటే కోడి కోసి చేసాము. ఇప్పుడు మా అత్తమ్మ మా అమ్మాయికి అయితే పెట్టుకుంటున్నాము. ఫస్ట్ ఇంకా మా ఆయన పెట్టేస్తున్నాడు. పాప ఆయనకైతే పొద్దుంతా ఇంకా అక్కడ ఇక్కడ ఇంకా పని తిరగడే సరిపోయింది. సామాన్కి దానికి దీనికి అనేసి అయితే ఇంకా అందుకే పెట్టుకునేసరికి అయితే నైట్ టైం అయితే అయ్యింది. ఇంకా మా శ్రీధన్ బాబు మాకు దివ్వు పాప అయితే చూస్తున్నారు. వాళ్ళు కూడా పెడదామనేసి మొక్కు అంటే ఇంకా మొక్కుతూనే ఉంటారు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఇంకా జ్యూస్ కూడా తీసుకొచ్చి అయితే పోస్తున్నాము. ఇక్కడైతే సాంబ్రాణి అయితే ఖచ్చితంగా వేయాల్సిందే పెద్దవాళ్ళకైతే. ఇంకా నిప్పులు తీసుకొచ్చి దాని మీద పొగ అయితే వేయాలి. ఇంకా బొంగులు తీసుకొచ్చి ప్రసాదం కూడా వేసి వాళ్ళకైతే పెడతాము.